హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రిష్మా హోమ్ హబ్స్. వింటర్ స్పెషల్ కాకర వెల్లుల్లి కారం. అండ్ ముందుగా కుక్కర్లో కాకరకాయ వేసుకోవాలి. అండ్ అందులో ఉప్పు, పసుపు, వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలండి. సరిపడా వెల్లుల్లి రేకలు కూడా తీసుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు కూడా అలాగే కల్లుప్పు వేసుకోవాలండి. 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. మీ ఇష్టం, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. కాకరకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా ఆయిల్ పడుతుంది కాకరకాయ వెల్లుల్లి కారానికి. వాటర్ తీసేసిన కాకరకాయ ముద్దని ఆయిల్లో వేయించుకోవాలండి. అది కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి కాకర వెల్లుల్లి కారం మనకి 4 days మనం బయట పెట్టినా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో అయితే 15 days ఉంటుంది. కంప్లీట్ వాటర్ అనేది అంటే ఇంకా అసలు ఉండకూడదు. అందులో వాటర్ లేకుండా మనం తీసేసుకోవాలి వాటర్ అంతా. అలా అయితేనే మీకు కంప్లీట్గా ఒక 15 days ఆర్ బయట పెడితే ఒక 4 days దాకా ఉంటుంది ఈ రెసిపీ. చూసారు కదా, ఇలా బ్రౌనిష్గా వచ్చింది కదా. ఇలా బ్రౌనిష్గా వచ్చినప్పుడే కొంచెం తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని పసుపు వేసుకొని ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసిన ముద్ద కూడా అందులో వేసేసుకొని ఫుల్ కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ వదిలేసేదాకా వేయించుకోవాలండి. అలాగే కాకరకాయ మనం వేయించుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకొని తిప్పుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పుకునే తర్వాత సరిపడా మనకి ఇంకొంచెం ఏమన్నా ఉప్పు కానీ ఏమన్నా పడుతుందంటే వేసుకోవచ్చు. ఇంకా కారం ఏమీ వేయక్కర్లేదు. ఇంకా అందులోని ఒక 10 minutes బాగా వేయించుకోవాలండి. కంప్లీట్ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, మీకు బయటకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.